ఏదో దినములు కొంచెము తారుమారినప్పుడు ఎటువంటి కారణకెళ్ళు సహజమే కదా. పోనిము పడిన గోడలు పడినట్టు కదా. అందుకే దైవము ఈ పూట అతనిని తారతిల్లదీస్తున్నాడు. ఏమండి ఎవరు ఆ తారతిల్ల వారు? నేను ఇందాకనే తెలుసుకోగా నా మాట పూర్తి కాల్చావు కాదు. ఇప్పుడు చెప్పవచ్చు కదా. ఆ తారచిల్లని అతడు బిల్వమంగళుడు. కార్యస్థానములు మేడలు మిత్రులు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవుని మూర్తి గారి కుమారులు. ఏమండి ఏమండి ఎర్రగా పుష్టిగా ఎర్రగా పుష్టిగా పొడవుగా ఆయనే కానీ నీవెప్పుడు చూచితివి? నీవెప్పుడు ఇలా రండి. అబ్బా ఎక్కడ చూసాను మీ అనుమానం? ఎక్కడ చూసారు చెప్పమంటారా? ఒకప్పుడు శ్రీ వేణుగోపాలస్వామి వారి కోవెలలో గోపాలస్వామి వారి కళ్యాణ మహోత్సవ సమయంలో కాబోలు చూచితిని అన్నట్లు వారు చాలా భాగ్యవంతులు వాడుక. ఏ అమ్మయ్యో 40 లక్షల వరకు ఉండదని నా నమ్మకము. 40 లక్షలే? ప్రకృతి వినము. చెప్పండి. ఆ బిల్వం గరుడును నేను సహాధ్యాయములను అవునవునా ఆ దినములను అతడే నేను సరే గాని అట్టి వారు విడిపోవటం ఎట్లు సంభవించినది? ఏమున్నది, అతడు అందరూ చాలించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. నేను చదువు చాలించి ఇదిగో ఇక్కడే ప్రవేశించాను. అందరికి సంబంధములు పూర్తిగా తప్పిపోయినవి. ఒకరిని ఒకరు మర్చిపోయేంత వరకు వచ్చినావు. అయినా బదులు కొరకు వెంటనే తల పెట్టడం భాగ్యము కాదని చెప్పించింది.
అవును. ఏమిటండి ఈ ఆలోచన? అబ్బే ఏమీ లేదండి. ఉమ్, ఏమండోయ్, ఏమండి? ఒక చిన్న మాట ఏమిటది? విన్నవించుకోమంటారా?